కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జోగి రమేష్ ప్రమాణాల డ్రామాలు ఆడుతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. తాడేపల్లి డైరెక్షన్లో ప్రమాణాల పేరుతో జోగి రమేష్ కొత్త నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు. ఎన్ని ప్రమాణాలు చేసినా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. వ్యక్తిత్వం గురించి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడానికి వెళ్లి ఆ రోజున మరి దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అదేనా వ్యక్తిత్వం అంటే? అదేవిధంగా ఈ రోజున పెడన్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా దోచుకున్నాడో మరి ప్రజలందరూ కూడా చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో. పెనంలూరులో చూశారు ఆయన వ్యక్తిత్వం ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నకిలీ మద్యం స్కామ్ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ కట్ గా ఆయన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. వీడియో తీసి మరి ఆయన చెప్పడం జరిగింది. ఈ నకిలీ మద్యం స్కామ్ సూత్రధారి మొత్తం కూడా జోగి రమేష్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఈ స్కామ్ అంతటినీ కూడా ఆయన చేయించాడని కూడా మరి జనార్దన్ రావు చెప్పడం మనం కూడా చూసాం. ఈ రోజున మనం చూసినట్టయితే ఎన్ని తప్పులు చేసినా శిక్ష తప్పదు. ప్రమాణాల పేరుతోటి మోసం చేసి తప్పు ప్రమాణం చేస్తే గనక ఒప్పు అయిపోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.